భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ మేరకు సహాయ సహకారాల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. నేడు కూడా భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ అధికారులు. హైదరాబాద్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం నగరంలో చిరుజల్లులు పడుతున్నాయి. వర్షాలు వరదల దృష్ట్యా హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నగరవాసులకు అలర్ట్ మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులకు అధికారులు హెచ్చరించారు. మ్యాన్ హోల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని అమ్రపాల్ ప్రజలకు సూచించారు. అవి తెరిచి ఉంటే ఆలస్యం చేయకుండా గ్రేటర్ హైదరాబాద్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 04021111111 లేదా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 9000113667 కు సమాచారం ఇవ్వాలని కోరారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జిహెచ్ఎంసీ అధికారులు, ఇతర విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రత్యేక టీములు అందుబాటులో ఉంటాయని, అవసరమైతే సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ఇక నిన్న తెలంగాణలో పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉదయం 8:30 నుంచి ఉదయం 6:30 వరకు అత్యధిక వర్షపాతం నమోదైందని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. 25.43 సెంటీమీటర్ల నిజామాబాద్ జిల్లా తూంపల్లిలో, 22.1 సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా గాంధారిలో, 18.6 సెంటీమీటర్లు, మరోవైపు లింగంపేటలో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక భారీ వరద ప్రవాహంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు 2 చోట్ల గండిపడింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2.3 లక్షల క్యూసెక్లు కాగా ఆఫ్లో 2.78 లక్షల క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతుంది. అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు సెలవు ఇవ్వాలని అధికారులకు వాళ్ళు సూచించారు. ఉస్మానియా, జేఎన్టీయూ, కేయూ యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలకు కూడా నేడు సెలవు ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. అటు ఏపీలోనూ విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు అమరపాల్ తెలిపారు. జోనల్ కమిషనర్లు 24 గంటలు రోడ్లపైన ఉంటున్నారని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అమరపాల్ తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోనే ప్రజలకు అప్రమత్తం చేస్తారని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మెరుపు పర్యటన చేసి అమరపాల్ ఆయా ప్రాంతాలకు కలియ తిరిగారు. అక్కడ వర్ష తీవ్రత, నష్టాల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆవిడ. తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలోని 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన సంగతి తెలిసింది. ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాలు కొనసాగుతుంది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ అంటే మహారాష్ట్ర వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఋతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ కొన్ని జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు జారీ చేసిన 3వ నెంబర్ హెచ్చరికలు వెనక్కు తీసుకున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం ఇన్ అండ్ అవుట్ ఫ్లో 10,25,776 క్యూసెక్లు దాటిందని చెప్తున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ప్రవాహం 11 లక్షల క్యూసెక్లు వరకు చేరే అవకాశం ఉందంటున్నారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.